వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఫీజులు వసూలు చేసే దాని మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదా? అనంతపురం నారాయణ జూనియర్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని, విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తే దాని మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడడం లేదు అని పేర్కొన్నారు. విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో నుండి నారాయణ కళాశాల యాజమాన్యం నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి చావుకు కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఏ జిల్లాలో కూడా నారాయణ విద్యా సంస్థలపైన కేసు నమోదు కాలేదు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలు లక్షల రూపాయల్లో ఫీజులు దోపిడీ చేస్తున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు తమ విద్యార్థులు బాగుపడాలి, ఎన్ని అప్పుల పాలైనా ఫీజులు కడతామన్న ఆశతో విద్యాసంస్థలకు చేర్పిస్తే నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు విద్యను కాకుండా వాళ్ళ బాడీల కుటుంబ సభ్యులకు అప్పచెపుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపైన స్పందించి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షుల ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని, అవసరమైతే త్వరలో నారాయణ విద్యా సంస్థలను బంద్కు పిలుపునిస్తామని సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉంది. యువగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు, శ్రీ చైతన్య, భాష్యం, ఇలాగ ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా 8 నెలలు గడుస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కడా కూడా ఈరోజు నోటీస్ బోర్డులో ఫీజులు అనేవి ఎక్కడా పెట్టడం లేదు. ఫీజులు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల పేరుతో ఈరోజు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇది ర్యాంకుల దాహానికి విద్యార్థులు బలైపోతా ఉన్నారు. ఈరోజు విద్యార్థుల్ని బలిపశువులు చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వమా లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు వచ్చారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఎక్కడా కూడా విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితి మేము కనబడతా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడా కూడా ఇన్స్పెక్షన్లు అక్కడ జరగడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా ఏవైతే నామ్స్ పాటించకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లన్నీ కూడా బేషరతుగా రద్దు చేయాలి. ఎవరైతే విద్యార్థులు ర్యాంకుల దాహానికి బలైపోతా ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈరోజు మంత్రి నారాయణ బేషరతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా మండలందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అయ్యా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ కళాశాలల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎందుకు ఉండలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో సండే నాడు కూడా ఈరోజు కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో ప్రైవేట్ క్లాసుల పేరుతో విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు. రాత్రి 9:30, 10ంటికి కూడా ఈరోజు సిటీస్లో బస్సులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయంటే ప్రైవేట్ కళాశాల బస్సులు మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పార్టీలకు ఫండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు మీకు మెచ్చుకుంటా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు పార్టీలకు ఫండ్లు ఇవ్వడం కాదు, ముందు విద్యార్థుల త్యాగాల్ని మీరు గుర్తించండి. విద్యార్థులు లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే చెలే విజయవాడ పిలిపించుకుని మొత్తం అసెంబ్లీని ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ కిరణ్ కుమార్, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.